పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ, వీక్షకులందరికీ శుభాభివందనాలు. నేనేం చూసొచ్చాను, నేనేం అనుభవించానని తలుచుకుంటేనే కృంగిపోతున్నాను. కొంచెం మనసు విప్పి మాట్లాడాలనుంది. కొరటాల శివగారు చెప్పిన దానికి విరుద్ధంగా మితిమీరిన ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడడం కొనసాగించండి. సున్నిత మనస్కులు ఇక్కడే విరమించేసేయండి. ఈ చిత్ర ప్రచారంలో చివరి ఘట్టం, ముఖ్యంగా చివరి 5 నిమిషాలు అద్భుతమని ఊదరగొట్టారు. అంతకు మించి గొప్ప మలుపు ఉందని చెప్పినప్పుడు అబ్బో ఏమై ఉంటుంది, అయితే ఇదయ్యుండొచ్చు, లేకపోతే అదయ్యుండొచ్చు అని ఆసక్తిని బాగా పెంచారు. కానీ ఇది నేను ఊహించలేని మలుపు మాత్రమే కాదు, జీర్ణించుకోలేకపోయానని తెలుసుకోలేకపోయాను. పర్లేదు, నాదే తప్పండి. ఈ కథకుణ్ణి ఎక్కువ అంచనా వేయడం నా తప్పిదమే. ముఖ్యంగా పోయినసారే కదా మనల్ని పాదగట్టానికి తొక్కేశారు. సిగ్గు లేకుండా పర్లేదులే, ఏదో తెలియక జరుగుంటుందని $30 పెట్టి వెళ్ళి మరి పాదగట్టం నుంచి నేలమట్టం కాదు ఏకంగా సముద్ర మట్టంలోకి తొక్కించుకునేలా చేసుకున్నాను. ఈత తెలియక ఊపిరాడిక విలవెల్లాడిపోయాను. థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు తర్వాత గాని శ్వాసించలేకపోయాను. ఒక మిర్చి, ఒక జనతా గరాజ్ రాసినోడా ఇది రాశాడంటే కానే కాదు, ఏదో కుట్ర జరుగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆచార్య రాసినోడు ఇది రాసినాడా అంటే ఓ అవునవును, అదే అనిపిస్తుంది అని వెంటనే ఒప్పుకుంటారు. అంతేకాకుండా మొదట వచ్చిన 4 చిత్రాలు అసలు ఈయన రాసుకున్న కథలేనా అని అనుమానం వచ్చేంతలా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. సాంకేతికంగా నెలవంక చంద్రుణ్ణి రక్తంతో ఎలా పూర్ణచంద్రుణ్ణి చేయాలన్న దాని మీద పెట్టిన శ్రద్ధ, కథా కథనంలో ఏ పాత్ర దృష్టికోణంలో చెప్పాలన్న ఆలోచన చేసుంటే కనీస భావోద్వేగం పుట్టుండేది కదా. అసలు కథను మొదలు పెట్టినప్పుడే ఇదేంటి, దేవర చిత్రానికే వచ్చానా మరే చిత్రానికైనా వెళ్ళానా అని అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రచార పొన్నరంలో కానీ, అంటే వీడియోలో కానీ, ముఖాముఖిలో కానీ చెప్పని అంశంతో కథ మొదలయ్యేసరికి కొంచెం అయోమయం ఉనింది. సరేలే, కథ మొదలవుతుందని వేచి చూస్తూ ఉన్నాను. కానీ ఇంకా పోతూనే ఉంది. ఏంటిది అని ఇప్పుడు అసహనంతో వేచి చూస్తుంటే అసలు కథ మొదలవుతుంది. కానీ ముందు జరిగిన దానికి సంబంధమే లేకుండా సాగుతుంది. తలగీరుకోకుండా ఆశతో పర్లేదులే అని ఇంకా చూస్తుంటే అప్పుడు కదా తెలిసింది ఎందుకు ఈ చిత్ర ప్రచారంలో ఊరికే భయం, ధైర్యం అన్న మాటలు తప్పితే మరే మాట వినపడంది. ఎక్కడైనా ఇది ఒక తీవ్రమైన, విపరీతమైన ఉద్వేగంతో సాగే వైలెంట్ చిత్రం అని చెప్పి కథానాయకుని చిత్రం మొదలైన చాలా సేపటికి, అంటే దాదాపు అరగంట వరకు పరిచయమే చేయకుండా తన మాటలను వినడానికి ఇంకొక అరగంట వేచి చూసేలా పెడితే ఏముంటది ట్రైలర్లో చూపనీకి. సరే ఇక మొదలైంది కదా, ఇక భావోద్వేగం కెరటంలా ఉప్పొంగిపోతుందిలే అని ఊహించుకోవడమే. చిత్రం అయ్యేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. ఏమీ లేదు. అసలు దేవర పాత్రకు కేవలం తన అమ్మ పాత్రతో తప్పితే మరి ఏ పాత్రతో పొరపాటును కూడా కనీస అనుబంధాన్ని సృష్టించలేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఒక టీవీ సీరియల్ లాగా ఒక సన్నివేశం తర్వాత ఇంకొక సన్నివేశం వస్తుంటది, పోతుంటది. ఎక్కడన్నా ఏమన్నా అనుభూతిని ఇస్తుందా అని ఎదురు చూస్తుంటే ఏం లేదు. కథనమంతా చప్పగా, అప్పుడప్పుడు చేదుగా, చిరాకు తెప్పిస్తూ ఏమిరా నీ బతుకు అనుకునేంతలా సాగుతుంది. చివరి ఆఖరిలో తర్వాత భాగం కోసం పెట్టిన ఆ మలుపు ఏదైతే ఉందో పొట్ట చెక్కలైనంత నవ్వొచ్చింది. హాస్యం వల్ల కాదండే, అసహ్యం పుట్టి అందులో నుంచి వచ్చిన అపహాస్యం వల్ల. ఆ తెగింపుకి, ఆ ధైర్యానికి. అదేంటి అపహాస్యం అన్నారు, తెగింపు ధైర్యం అంటున్నారు, ఏంటది అని అడిగితే అదేనండి, ఒక పులిని చూసి నక్క కాదు కుక్క వాత పెట్టుకుంటే అది ఆ కుక్కకి తెగింపు, కానీ మనకు అపహాస్యం. ఈ చిత్ర ప్రచారంలో కొరటాల శివగారు తరచు మితిమీరిన ధైర్యం మంచిది కాదు అంటే నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పేశారండోయ్. ఆయన మితిమీరిన ధైర్యంతో ఆ చివరిలో అది పెట్టడం, మరి అలానే పెట్టడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఆయన సూక్తులు ఆయనే పాటిస్తే మంచిది. నేను స్కంద చివరిలో స్కంద 2 అని వేసినప్పుడు వచ్చిన నవ్వు కన్నా చాలా ఎక్కువగా నవ్వు వచ్చింది ఇందులో. అంత అసహ్యంగా చెత్తగా ఉనింది. బయటకు వచ్చిన తర్వాత కూడా నవ్వు ఆపుకోలేకపోయాను.
అలానే చూస్తే ప్రకాష్ రాజ్ గారి పాత్ర, ఆయన ఏదో దారి తప్పి ఇంకొక చిత్రం షూటింగ్ కి వెళ్ళబోయి ఆ చిత్ర వేషధారంలో ఈ చిత్రం సెట్ లోకి వచ్చి షూటింగ్ చూస్తుంటే కొరటాల గారు ఏదో బాగుందే అని ప్రతి అధ్యాయంలో ఆయన అలాగే షూటింగ్ చూస్తున్నట్టుగా నిలబెట్టి కానీ చేశారు. తర్వాత వచ్చుంటది ఆయనకి ఒక బ్రహ్మాండమైన ఆలోచన, ఈ కథను ఆయన చేతే చెప్పిస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచనతో ఆయన చేతే మొత్తం కథని చెప్పించారు. అంత దారుణంగా ఉన్నింది ఆయన పాత్ర. మనం కూడా దారి తప్పి ఈ చిత్రానికి వచ్చినట్లు అనిపించింది. అసలు విషయం మర్చిపోయానండోయ్, జాహ్నవి కపూర్ ఈ చిత్రం కథలో ఏమి చేస్తుందని మీకెవరికైనా తెలిస్తే నాకు తెలియచేయండి. కానీ తనున్న ఆ రెప్పపాటు క్షణంలో కొంచెం హాస్యాన్ని అయితే చిగురించిందనే చెప్పాలి. తను ఇంకా ఉంటే బాగుండేదేమో అనిపించేలా చేశారు ఆవిడ. అలానే తను తర్వాత లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఇండియన్ 2ని కక్కుర్తితో 2 భాగాలుగా విభజించి ఆ చిత్రానికి చాలా అన్యాయం చేశారు. ఇక్కడ కూడా దేవరికి అలానే అన్యాయం జరిగిందేమో అని చెప్పడానికి కూడా వీలు లేకుండా చేశారు మన కొరటాల గారు. అంత దారుణంగా ఉంది. నా వరకు నేను చెప్పేది ఒక్కటేనండి, కథనంలో ప్రధానంగా భావోద్వేగం లేకపోతే సాంకేతికంగా రత్నవేలు గారి అద్భుత ఛాయాగ్రహణం అయితేనేమి, అనిరుద్ గారి భీకర నేపథ్య సంగీతం అయితేనేమి వృధానే, అంతా వృధానే. అనిరుద్ధ్ అంటే గుర్తుకొచ్చిందండోయ్, నేనిప్పటి వరకు ఇంత కేవలంగా నీరసంగా ఉన్న జాతర పాటను చూడనే లేదు. అంతకన్నా దారుణమైన నృత్యం ఇప్పటి వరకు చూడలేదు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారి నట చరిత్రలో ఇంతకన్నా నీరసంగా వేసిన నృత్యం ఎక్కడ చూసుండరు. దారుణంగా ఉంది. నాకు ఆచార్య సమయంలో కొరటాల గారి కథా కథన ప్రతిభ మీద గౌరవం తగ్గింది, కానీ అసహ్యం కలగలేదు. అలానే మెగాస్టార్ చిరంజీవి గారి కోసం బాధ వేసింది. కానీ ఇప్పుడు కొరటాల గారి కథా కథన ప్రతిభ మీద అసహ్యం వేస్తుంది. అంతేకాకుండా తారక్ కోసం జాలి వేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత దాదాపు 1.5 సంవత్సరం పాటు మరే కథను చిత్రాన్ని ఒప్పుకోకుండా కొరటాల గారి మీద నమ్మకంతో ఈ చిత్ర కథను మెరుగుపరిచే సమయాన్ని ఇచ్చి తర్వాత చేసిన చిత్రం ఇది. ఇది దారుణమైన వెన్నుపోటనే చెప్పాలి. ఇక అభిమానుల పరిస్థితి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది, భయంకరంగా బాధేస్తుంది. మామూలుగా నేను చాలా అరుదుగా ఇంత ఘాటుగా విమర్శిస్తాను. ఎంతలా చిరాకు పుట్టించుంటే ఇలా చేస్తాను చెప్పండి. వద్దు, ఇంకా ఈ చిత్రాన్ని గురించి నా చేత చెప్పించకండి. మింగేస్తున్నా. దీని నుంచి తేరుకోవాలంటే వెంటనే ఒక మంచి చిత్రాన్ని చూడాలి. ఒక పని చేద్దాం, జనతా గ్యారేజ్ చూద్దాం. అది చూసి సంతోషంగా పడుకోవచ్చు. మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోని విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.